హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే రీ రిలీజ్ హిట్ సినిమాల గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఈ ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎవరు జనాలైతే థియేటర్‌కి వెళ్ళకుండా సినిమానైతే ఫ్లాప్ చేశారు. కానీ రీ రిలీజ్ అయ్యాక అదే సినిమాని నెత్తి మీద పెట్టుకొని ఫస్ట్ డే కలెక్షన్స్, రీ రిలీజ్ కలెక్షన్సే ఎక్కువ అని చెప్పి చూపించారు. అలాంటి కొన్ని టీఎఫ్ఐ సినిమాలైతే ఉన్నాయి చాలా వరకు. దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ లిస్ట్‌లోకి వచ్చే సినిమా అయితే ముందుగా 'ఆరెంజ్' అయితే చెప్పొచ్చు. 'ఆరెంజ్' ఒకప్పుడు చూసినప్పుడైతే ఎవరికీ పెద్దగా అర్థం కాకుండా ఈ సినిమానైతే ఫ్లాప్ చేశారు. కానీ రీ రిలీజ్ అప్పుడే అయితే మాత్రం నెత్తి మీద పెట్టుకొని మరీ చూపించారు. అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ లాగా ఉండేది. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా. అండ్ ఈ 'ఆరెంజ్' సినిమాలో మనం మాట్లాడుకొస్తే మ్యూజిక్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఈ సినిమా రీ రిలీజ్ అప్పుడు ప్రతి ఒక్కరు మ్యూజిక్ కోసమే ఎళ్తారు. అండ్ సినిమా కూడా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ సెకండ్ సినిమాకొస్తే 'కలేజా'. ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్‌కైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే సినిమాలో రిలీజ్ అయినప్పుడు పెద్దగా బాలేదని చెప్పి రీ రిలీజ్ అప్పుడు ఈ సినిమా అంత కల్ట్ సినిమా మహేష్ బాబు లెవెల్‌లోనే లేదని చెప్పి చాలామంది అంటారు. ఈ రోజుకి కూడా టెలికాస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌లో నంబర్ 1 ఫిల్మ్ 'కలేజా'. అండ్ 'కలేజా' రీ రిలీజ్ కూడా చాలా అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీకొస్తే 'ఓయ్'. ఇది సిద్ధార్థ్ కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో జనాలకి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదేమో. కానీ రీ రిలీజ్ అయ్యాక ఈ సినిమాలో ఉన్న ఒక్కొక్క సాంగ్ కానీ, అండ్ సిద్ధార్థ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ట్యూన్స్ కానీ, సాంగ్స్ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. రీ రిలీజ్ కలెక్షన్స్ అయితే చాలా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదటి డే కలెక్షన్ కన్నా రీ రిలీజ్ కలెక్షన్సే ఎక్కువ. మహేష్ బాబు గారి 'మురారి' గురించి మర్చిపోయామనుకోవద్దండి. ఎందుకంటే ఇది ఇటీవలే రీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అయింది. అండ్ డే 1 కలెక్షన్ 'మురారి' కన్నా ఈ కలెక్షన్సే ఎక్కువున్నాయి. ఆల్మోస్ట్ 'మురారి' సినిమా అప్పట్లో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంది గానీ, థియేటర్‌కెళ్ళి చూసాక ఆ ఫీలింగ్ అయితే ఏమాత్రం లేదు. అండ్ మహేష్ బాబు వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్‌లో 'మురారి' ఒకటి అని గర్వంగా చెప్పుకోవచ్చు. 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ' ఈ సినిమా పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా 90s ఉన్న ప్రతి ఒక్క కిడ్‌కి సెపరేట్ మూవీ హిట్ ఆల్బమ్ అని చెప్పొచ్చు. అండ్ అప్పట్లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా అంత పెద్దగా ఆదరించలేదు. అండ్ రీ రిలీజ్‌లో ఈ సినిమా అయితే బిగ్గెస్ట్ హిట్ సూర్యాస్ కెరియర్‌లో కూడా నిలిచింది. అంత బాగుంటుంది 'సూర్య సన్ ఆఫ్ కృష్ణ'. అండ్ మళ్ళా అందుగా చెప్పాలంటే 'జల్సా'. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ అటు ఇటు ఉన్నప్పుడు ఒక యావరేజ్‌గా ఆడిన సినిమా అయితే 'జల్సా'. బట్ రీ రిలీజ్‌లో కలెక్షన్స్‌లో అయితే నంబర్ 1 సినిమాగా నిలబడింది. అండ్ సాంగ్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లా. దేవిశ్రీ ప్రసాద్ అయితే ఏదో తాగి కొట్టేట్టు అంత బాగా కొట్టాడు మ్యూజిక్ కూడా. ఈ రోజుకి కూడా చాలామంది కాలర్ ట్యూన్ 'జల్సా' మూవీలోనే ఉంటుంది. బాలయ్య బాబు కెరియర్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన 'చెన్నకేశవరెడ్డి' అప్పట్లో యావరేజ్ టాక్‌గా నిలిచి ఆ సినిమా అయితే పెద్దగా అలా ఇలా ఆడిందని చెప్తూ ఉంటారు. కానీ రీ రిలీజ్ విషయంలో మాత్రం 'చెన్నకేశవరెడ్డి' సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసింది. ఈరోజు కూడా చెప్తా ఉంటారు అందరూ 'చెన్నకేశవరెడ్డి' డైలాగులు కానీ, 'చెన్నకేశవరెడ్డి' సినిమాలో ఉన్న మాడ్యూల్స్ కానీ, అండ్ ఈ తరానికి ఈ సినిమా కానీ ఈసారి బాలకృష్ణ కానీ ప్రెజెంట్ జనరేషన్‌లో నటించుంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. కానీ రీ రిలీజ్‌లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ చేసి బెల్లంకొండ సురేష్ గారికైతే ఈ సినిమా చాలా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిందని చాలా ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. రీ రిలీజ్‌లో మరో హిట్ పడింది బాలకృష్ణ గారికి.